ఐదవ శ్లోకాన్ని పరిశీలిద్దాం. నితాంతకాంతదంతకాంతి మంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. తాత్పర్యము: అత్యంత సుందరమైన దంతకాంతి కలిగినవాడు, యముడిని సంహరించినటువంటి శివుడికి కుమారుడు, ఊహించుటకు వీలు కానటువంటి గొప్ప రూపం కలిగినటువంటి వాడు, అడ్డంకులను తొలగించేవాడు, ఎల్లప్పుడూ యోగుల హృదయాంతరాళంలో నివసించేవాడు అయినటువంటి ఏకదంతుడిని మాత్రమే నేను నిరంతరము చింతన చేస్తూ ఉన్నాను, స్మరిస్తూ ఉన్నాను. ఇక వివరణలోకి వెళ్దాం. నితాంతకాంత దంతకాంతిం అంటే అత్యంత సుందరమైన దంతకాంతి కలిగిన వాడు అని చెప్పుకున్నాం కదా. మామూలుగా దంత దంతాన్ని వర్ణించడంలో ఆంతర్యం ఏమిటో మనం వెతకవలసి ఉంటుంది. ఎందుకంటే సుందరులైనటువంటి పురుషులను లేదా సుందరులైనటువంటి స్త్రీలను వర్ణించేప్పుడు అలంకార శాస్త్ర నియమాల్లో వాళ్ళ యొక్క శరీర భాగాలను వంటిది వర్ణించడం అనేది సహజంగా ఉన్నది. అయితే ఇక్కడ వర్ణన చేస్తోంది ఎవరు? ఆచార్య శంకరులు. ఆయన ఎంత కవో అంతకంటే తాత్వికులైనటువంటి మహాపురుషులు కదా. మరి ఆయన దంతములను వర్ణించారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. కేవలం రూపాన్ని వర్ణించడం వరకే శంకరులు ఆగిపోరు కదా. ఏదో ఒక విశేషం ఉంటుంది, దాన్ని మనం పట్టుకోవాలి. ఏమిటంటే ఆ విశేషం ఏమిటి అని పరిశీలిస్తే సాక్షాత్తు నారాయణాంశభవుడైనటువంటి వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతానికి లేఖకుడు గణపతే. ఆయన తన దంతంతో మహాభారతాన్ని రచించాడని చెప్పి దక్షిణాత్య పాఠాల్లో చాలా చోట్ల మనకు కనబడుతూ ఉన్నది. అయితే కొన్ని పాఠాల్లో మహాభారతంలో గణపతి లేఖకుడిగా ఉన్నట్లుగా ఉన్నా ఆయన దంతాన్ని తీసి రాసినట్లుగా కొన్ని పాఠముల్లో లేదు. అయితే దక్షిణాత్య పాఠములలో ప్రముఖంగానే కనబడుతూ ఉన్నది. అప్పుడు ఆయన శంకరుల యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ దంతకాంతిని వర్ణించడంలో ఆ వ్యాస భగవానుడి యొక్క వాణిని తన దంతకాంతి చేతనే లోకానికి చూపించాడు అని ఇక్కడ శంకరుల వారి అర్థమై ఉండవచ్చు అని తోస్తూ ఉన్నది. ఎందుకంటే వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతం సామాన్యమైనటువంటి గ్రంథము కాదు. అందులో గణపతిని కూడా ఒక క్షణము ఆగి ఆలోచించుకుని రాసేట్లుగా 8,000 శ్లోకాలను రచించారు మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి. అంటే ఆయన ఘంటాన్ని ఆపకుండా నేను రాస్తూ ఉంటాను, నీవు ఆపేలాగా చేయకూడదు అంటే వ్యాస మహర్షి ఒక షరతు పెట్టారు. అయితే నీవు హృదయంతో దాన్ని అర్థం చేసుకుని మాత్రమే రాయవలసి ఉంటుంది అనేటువంటి షరతు పెట్టాడు కదా. అప్పుడు వ్యాస మహర్షి మధ్య మధ్యలో కొన్ని గ్రంథులు అని వాటిని అంటారు. ఆ విధంగా 8,000 శ్లోకాలను ఆయన సృష్టించారు. ఆయన ఆ యొక్క శ్లోకాలను గణపతికి చెప్పడం, ఆయన హృదయంలో అర్థం చేసుకోవడానికి కాసింత సమయం పెట్టడం, ఆలోపు వ్యాస మహర్షి హృదయంలో కొన్ని వేల శ్లోకాలను అల్లుకోవడం, ఈ విధంగా జరిగిందనమాట. ఆ విధంగా ఆ గ్రంథులు ఉన్నటువంటి మహాగహనమైనటువంటి 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని మనకు తెలిసేలా చేసేది ఆ గణపతి యొక్క దంతకాంతి అని ఇక్కడ శంకరుల వారు వర్ణిస్తున్నారు. అంతేకాదు ఆ ఏకదంతుడి అనుగ్రహం ఉంటే తప్ప మహాభారతం వంటి గ్రంథములు అర్థము కావు అనేటువంటి గూఢార్థం కూడా ఇందులో ఉంది. అందున విశేషించి మహాభారతం అంటే శంకరులకు మహాప్రీతి. అందులో ఉన్నటువంటి సనత్సుజాతీయము, విష్ణు సహస్రనామము, భగవద్గీత, ఈ మూడింటికి కూడా ఆయన మహాభాష్యాన్ని రచించారు. కాబట్టి ఆ మహాభారతాన్ని ఉటంకిస్తూనే ఈ యొక్క పదాన్ని వాడారేమో అని చెప్పి ఇక్కడ ఊహకు తోస్తూ ఉన్నటువంటిది. ఆ విధంగా నితాంతకాంతి దంతకాంతిం అనేటువంటి పదప్రయోగం చేశారు. తర్వాత ఇంకొక విచిత్రమైన మాట, అంతకాంతకాత్మజం అంటే యముడిని సంహరించినటువంటి శివుడి యొక్క కుమారుడు అని. మనకు వెంటనే మార్కండేయ వృత్తాంతం అంతా మనకు గుర్తొస్తుంది. యముడిని సంహరించాడు అంటే అక్కడే కదా అంతకుడైనటువంటి యముడిని తన ఎడమకాలితో తన్ని సంహారం చేశారు. ఇదే విషయాన్ని వక్షస్థాడన మంతకస్య కఠినాపస్మార సంవర్ధనం అనేటువంటి శ్లోకంలో శివానంద లహరిలో కూడా ఆయన వివరిస్తారు శంకరులు. ఎందుకంటే
శంకరుడు మహాతాత్వికమైనటువంటి మూర్తి, మహాతత్వవేత్త. ఈ యమబాధలు జీవులకు ఉండకూడదు, అందరూ మోక్షపథాన్ని చేరుకోవాలి అని చెప్పి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాబట్టి ఆ యమధర్మరాజును మాటిమాటికి శంకరులు తమ యొక్క గ్రంథాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క పాలపడ్డామా మళ్ళా మళ్ళా జన్మలు ఎత్తవలసే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, ఈ అంతకుడికే అంతకుడైనటువంటి వాడి పాదాలను ఆశ్రయించండి అని సదా మనకు తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అంతకాంతకాత్మజం అనేటువంటి మాట వాడారు. అక్కడ ముందటి శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, ఇద్దరికీ అభేదమని సమస్త లోక శంకరం మొదలైనటువంటి వాక్యాల చేత మనం చెప్పుకున్నాం కదా. అందువలన ఈయన కూడా యమబాధను తొలగిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యమబాధ లేని మోక్షస్థితిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రణవస్వరూపం, మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పంచరత్న స్తోత్రంలో ప్రతి నిమిషము కూడా ఆ యొక్క ప్రణవస్వరూపాన్ని ఏదో ఒక విధంగా మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. ఆయనేమో అంతకాంతకుడు, ఆయన యొక్క కుమారుడెవరు? సాక్షాత్ ప్రణవస్వరూపుడు. అంటే ఎవరి పాదాలను పట్టుకోవడం చేత జ్ఞానం కలుగుతుందని మనం చెప్తూ ఉన్నామో, శివుడి యొక్క పాదాలను పట్టుకోవాలని, ఆ పాదాలను పట్టుకోవడం వల్ల కలిగేటువంటి ఫలం ఏమిటంటే ప్రణవస్వరూపం గోచరించడమే. అంటే సాక్షాత్తుగా మళ్ళీ విఘ్నేశ్వరుడి యొక్క దర్శనము శివుడి పాదాలను పట్టడం చేత జ్ఞానస్వరూపమైనటువంటి ప్రణవస్వరూపంగా గణపతి యొక్క దర్శనం మనకు అవుతోంది. తద్వారా ఆయన కూడా యమబాధను తగ్గించడం కాదు, తొలగించి సంపూర్ణమైనటువంటి మోక్షస్థితిని ఇస్తాడు అని ఈ యొక్క మాటకు శంకరుల వారు అర్థం తెలియజేస్తున్నారు. తర్వాత అచింత్య రూపము అనేటువంటి ఒక గొప్ప మాట కూడా వాడారు ఆయన. ఊహించుటకు వీలు కానటువంటి గొప్ప రూపం కలిగినటువంటి వాడు. అంటే పరమాత్మను వివరించుటకు మాటలు చాలవు, ఊహించడానికి మనస్సు కూడా సరిపోదు. అందుకనే యజుర్వేదం అంటోంది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తెలియజేస్తోంది. ఇక్కడ గణపతిని కేవలం మనం చెప్పుకునే గజముఖుడు ఏకదంతుడు అనకుండా ఆయన యొక్క నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మ స్థితిని శంకరులు వివరించారు. అందుకనే అచింత్య రూపం అన్నారు. అంటే మనము దాన్ని చింతన చేసి కేవలం మనస్సులో ఏదో ఊహిద్దామని అనుకుంటే కనుక అది తోచదు మనకు. మాటల్లో కూడా ఆయన యొక్క మహిమను మహత్తును దేన్ని వర్ణించలేం మనం. కాబట్టి అచింత్య రూపం అనేటువంటి మాట చేత ఆయన యొక్క పరబ్రహ్మతత్వాన్ని మనకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, అంతహీనం. అచింత్య రూపం అంతహీనం అంటే ఆయనకు అంతం అనేది లేదు. ఆయన ఈశ్వరుడు అనేటువంటి అర్థం మనకి ఇక్కడ బోధపడుతోంది. అందుకనే కదా అధర్వణ వేదం కూడా జగత్కారణమచ్యుతం అని గణపతి అధర్వ శీర్షోపనిషత్తులో స్తోత్రం చేసింది ఆ గణపతిని. ఇప్పుడు చూడండి, అచింత్య రూపము అంటే పరబ్రహ్మ స్వరూపము, అంతహీనం అది హీనం కానటువంటిది. అంటే ఎప్పటికీ కూడా చ్యుతి లేనటువంటిది, కిందికి జారనటువంటిది, తదేకంగా అక్కడ నించొని ఉండేటువంటిది, ఈ జగత్తునంతా నడిపించేటువంటిది అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఈ గణపతి అని ఈ అంతహీనమనేటువంటి మాటలో కూడా మళ్ళా రూఢం చేస్తున్నారు. తర్వాత అంతరాయ కృంతనం, అచింత్య రూపం అంతహీనం అంతరాయ కృంతనం, ఇది వాక్యం. ఇందులో అంతరాయ కృంతనం అంటే అడ్డంకులను ఛేదించేటువంటి వాడు, కృంతనము అంటే ఛేదించుట. ఇక్కడ కూడా యోగ రహస్యాన్ని శంకరులు ఉంచారేమో అని మనకు కనిపిస్తూ ఉంటుంది. పై శ్లోకాలలో విఘ్నాలను తొలగిస్తాడని చెప్పుకున్నాక మళ్ళీ ఈ వాక్యం ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది. ఈ శ్లోకంలో వేదాంత భావన ఎక్కువగా ఉంది. ఈ శ్లోకంలో ముఖ్యంగా దీనికి పైపదంలో ఆయన అనంతత్వాన్ని తెలిపారు శంకరులు. ఏది గణపతి యొక్క అనంతత్వాన్ని, సాధకుల యొక్క యోగ సాధనలో ఆధ్యాత్మిక సాధనలో వచ్చేటువంటి అడ్డంకులను తొలగిస్తాడని ఆ శంకరులు మనకు తెలియజేస్తున్నారు. దానికి ఇంకా నిదర్శనం కింది పదంలో మనకు కనబడుతోంది. ఏమిటా కింది పదం? హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం. నిరంతరం యోగుల హృదయాలలో నివసించేటువంటి వాడు. ఎప్పుడైతే సాధనలో ఆటంకాలన్నీ తొలగిపోతాయో సాధకుడు ఉత్తమ స్థితికి చేరుకుంటాడు. ఆ ఉత్తమ స్థితికి చేరుకున్నటువంటి సాధకుల హృదయంలో ఆయన నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన నివసించడానికి ఆ అడ్డంకులు ఏమున్నాయంటే మనలో ఉన్నటువంటి సాంసారికమైనటువంటి భావనలు. ఆ భావనలనన్నిటినీ తొలగిస్తాడు. అంటే సాధకుడు ఉత్తమ స్థితికి చేరడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన
హృదంతరే నిరంతరం, ఎప్పుడూ కూడా మన యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు. మనం అంటే ఎవరు? ఇక్కడ సాధకుడు అనేటువంటి అర్థం. అయితే నిజానికి ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే, ప్రతివాడిలో పరమాత్మ ఉన్నాడు అని వేదం చెప్తోంది. అయితే సంసార బంధాల్లో పడి మనం ఆ స్వరూపాన్ని మనం తెలుసుకోలేము కదా. సాధన చేత అడ్డంకులను తొలగడం చేత మాత్రమే ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది. అప్పుడే మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం. ఓహో, ఈ భగవంతుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే సదా నివసిస్తూ ఉన్నాడు కదా అని. ఇంకా ఉత్తమ స్థితికి చేరుకున్నటువంటి వాడు ఆ భగవంతుడికి తనకు భేదం లేదు, ఇద్దరము ఒకటే అనేటువంటి స్థితిని తెలుసుకుంటాడు. అయితే సాధన చేస్తున్నటువంటి వాడికి పరిపక్వ స్థితి కలిగినప్పుడు ఈ హృదంతరే నిరంతరం అంటే ఆ భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాడు తెలుసుకుంటాడు. కావున భగవంతుడు ఆ సాధకుల యొక్క హృదయాల్లో సదా నివసిస్తూ ఉంటాడు అని ఇక్కడ ఆచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత తమేకదం తమేవతం విచింతయామి సంతతం, అలా యోగుల హృదయాలలో నివసిస్తున్నటువంటి ఏకదంతుడిని మాత్రమే నేను స్మరిస్తున్నాను, చింతన చేస్తున్నాను అని అంటున్నారు. స్మరిస్తున్నాను అనడం కంటే కూడా చింతన, విచార మార్గంలో విచారణ చేస్తున్నాను అనడమే సముచితం. అయితే ఆయనను మాత్రమే చింతన చేస్తున్నాను అని చెప్పడంలో ఏమిటి ఆంతర్యం అంటే, ఒక ఆంతర్యం మనకు కనిపెడుతోంది. స్వామి ప్రణవస్వరూపుడు. మనం ఏదైనా స్మరించినా, ఒక నామాన్ని తీసుకున్నా ఓం నమశివాయ అంటాం, ఓం గం గణపతయే నమః అంటాం, ఓం దుర్గాయై నమః అంటాము. అంటే ఏ ఏ స్మ ఏ యొక్క నామస్మరణం తీసుకున్నా, ఏ మంత్రాన్ని తీసుకున్నా మనము ప్రణవంతోటే మొదలు పెడతాం. ఆదౌ పూజ్యో గణాధిపః అని ఆ సూత్రం ఇక్కడ కూడా మనకు వర్తిస్తోంది. అలా గణపతిని మనం నిత్యము మొట్టమొదటగా స్మరిస్తూ ఉన్నాము. ఎట్లాగా ఏ దేవతను స్మరించినా ముందుగా గణపతినే స్మరిస్తూ ఉన్నాము. ఆ విధంగా ఆయన ప్రణవస్వరూపుడు పరమాత్మ కదా, ఎవరికి నమస్కారం చేసినా అది ఆయనకే చెందుతోంది. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి కింద పడినటువంటి నీటి బిందువులు ఏ విధంగానైతే తన యొక్క లక్ష్యమైనటువంటి సాగరాన్నే చేరుకుంటాయో రకరకాల మార్గాల చేత ప్రయాణించి, అదేవిధంగా సర్వదేవతలకు చేసినటువంటి నమస్కారం కేశవుడికి, శ్రీమన్నారాయణుడికి చేరుతోంది అని పెద్దలు చెప్పినట్లుగా, మళ్ళీ ఇక్కడ శ్రీమన్నారాయణుడు అంటే వేరు, గణపతి అంటే వేరు అని మనం అర్థం చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రణవస్వరూపుడు కాబట్టి పరమాత్మ ఇక్కడ ఆ యొక్క గణపతికే, ఆ యొక్క పరమాత్మకే చేరుతున్నాయి. ఆ విధంగా ఆ గణపతిని మాత్రమే నేను సేవిస్తున్నాను అని చెప్పడం ద్వారా ఏ యొక్క దేవతానామస్మరణ చేసినా అది గణపతికే చెందుతోంది అనేటువంటి విషయం మనకు బోధపడుతోంది. అట్లాగా మనం చేసే ప్రతి నమస్కారము ఆయనకే వెళుతోంది. ముందు శ్లోకంలోనేమో వేద ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మను వర్ణించినటువంటి శంకరులు ఇందులో వేదాంతాన్ని ఆధారం చేసుకుని గణపతియే వేదాంతంలో చెప్పినటువంటి పరబ్రహ్మ పరమాత్మ అని ఆచార్య శంకరుల వారు నిరూపిస్తూ ఉన్నారు. స్వస్తి.